మరి నర్సే తాత కనుక ఏ రకంగా తగ్గేదేలే అని ఊరూరా తిరుగుతుండో ఇప్పుడు కేసీరామయ్య బిడ్డ కవితమ్మ కూడా తగ్గేదేలే నీ దండం పెట్టి బీసీలకు రిజర్వేషన్లు ఎట్లా ఏంది ఏం కథ అనేది ఇప్పుడు పట్టు పగాల మీద ఇక దండా చౌకాడ నీ దండం పెట్టి దీక్ష మొదలు పెట్టిందిలా. ఇక మరి అది చిన్న దీక్ష ఏం కాదు, 72 గంటల దీక్ష. ఇక మరి నా పక్క పొంటి అలా మామ ఉన్నాడు, మామ కవితమ్మ మామ కిషన్ రావు అంతేనా. మరి ఈసారి ఏమంటాడు, కోడలకు మద్దతు ఏ రకంగా తెలుపుతుండు, రేపు ఇంకా ఏం చేయబోతారు, మరి 42% బీసీల రిజర్వేషన్ల కథ ఏంది, ఇక మరి దీక్షల ఇప్పుడు ఏం చేయబోతారు ఏంది ఏం కథ అనేది మరి అడుగుతా సారో శరార్థి. మరి ఎట సంగతి, మరి కోడల్ని ధర్నా చౌకాడ మొత్తం దీక్ష చేయబెడుతున్నావు, మరి ఇలా దీక్షల అసలు ఏం నడుస్తుంది ఏంది, మరి పోలీసు కోజాగలే మిట్ట చూస్తున్నాయి, మరి దీక్ష సాగనిస్తారా? ఈ రోజున తెలంగాణలో బీసీ రిజర్వేషన్ కొరకు తెలంగాణ జాగృతి తరఫున మరియు పూలే ఫ్రంట్ తరఫున మరియు ఇతర బీసీ సంఘాల తరఫున కవితమ్మ మరియు కొంతమంది బీసీ సంఘాల నాయకులు 72 గంటల దీక్షలో కూర్చోవడం జరిగింది, నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. ఎందుకంటే ఈ దీక్ష, ఈ రిజర్వేషన్ అనేది చాలా న్యాయమైనది కాబట్టి, న్యాయమైన ఈ రిజర్వేషన్ ఇవ్వాలా, ఆ ఇవ్వటానికి ఈ పోరాటం నడుస్తుంది కాబట్టి దీనికి యావత్తు బీసీ సంఘాలు, బీసీ జనము, బీసీలే కాకుండా ఇతర మరి జాతి కులాలు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక బీసీల కొరకు బీసీలే పోట్లాడాలని లేదు, ఏ కులం వారైనా కానీ ఏ జాతి అయినా కానీ ఇంకొకరికి అన్యాయం జరుగుతున్నది అంటే ఎవరైనా కానీ దాని న్యాయం కొరకు పోరాడే హక్కు ఉంది. కొంతమంది మిడిమిడి జ్ఞానం ఉన్న నాయకులు మీరు బీసీ అయినా, కవితమ్మ బీసీ అయినా మరి అంటున్నారు. మరి ఈ రోజున మనం చూస్తున్నాం, మరి ఎంతో మంది దేవతలకు ఒక న్యాయమైన మంచి చెడు చూస్తుంటారు. వాళ్ళకు కులాలు లేవు, మతాలు లేవు, మరి న్యాయమైన మంచి వాళ్ళకు మంచి చేయాలన్న ఆలోచన ఉంటుంది. మరి వాళ్ళది ఏ కులం అనేది ముఖ్యం కాదు, ఏ జాతి అనేది ముఖ్యం కాదు. ఎవరికైతే అట్టడుగున ఉన్నవారికి కానీ మరి అధిక సంఖ్య ఉన్నవారి కానీ అన్యాయం జరుగుతున్నప్పుడు పోరాటం చేయడం అనేది చాలా సమంజసము, చాలా న్యాయమైన పద్ధతి. అటువంటి పోరాట పంథాలను ఎన్నుకోవడం కూడా చాలా గొప్ప విషయం. మరి ఇప్పుడు బీసీ సంఘాలలో కవితమ్మకు మద్దతు వస్తుర్రా బీసీ సంఘాలలో? ఎందుకంటే కొంతమంది సంచిలో ఉండరు, కొంతమంది బుట్టలో ఉండరు అనేది మరి వాళ్ళ కాలకే సక్కిలేదు బీసీలలో కూడా అనేది కొంత సోషల్ మీడియాలో నడుస్తుంది. మరి ఇప్పుడు కవితమ్మకు మరి బీసీ సంఘాలలో కొంతమంది ఏమైనా మద్దతు ఇస్తుర్రా? అవుతుందేనా? బీసీ సంఘాలు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమము మొదలైనప్పుడు, ఈ తెలంగాణ ఉద్యమం 67లో మొదలైంది, 2014లో తెలంగాణ వచ్చింది. అంటే 33, 14, 47 సంవత్సరాలు పట్టింది. చాలా మంది జయశంకర్ వారు అటువంటి వాళ్ళు ఈరోజు అమరులైన కాబట్టి అటువంటి వారు పూనుకున్నారు. వారి శిష్యరికములో మరి కేసీఆర్ గారు తన డిప్యూటీ స్పీకర్కు రాజీనామా చేసిండ్రు. ఆ రోజు ఒక్కరే బయలుదేరిండ్రు. మరి ఒక్కరే బయలుదేరి 2001 నుంచి 2014 వరకు 13 సంవత్సరాలు పట్టింది. ఒక్కరు పోయి 10 అయినరు, 10 పోయి 100 అయినరు, 100 పోయి 1000 అయినరు, 1,00,000 అయినరు. తర్వాత యావత్ ప్రజానికము 3 కోట్ల తెలంగాణ ప్రజలు సపోర్ట్ చేశారు. ఈ ఉద్యమానికి కూడా ఈ ఏదైతే బీసీ ఉద్యమం ఉందో ఈ రోజున కొంతమందే రావచ్చు, రేపు యావత్ బీసీ సంఘాలే కాదు, బీసీ స్త్రీలు, పురుషులు, పిల్లలు, ఎడ్యుకేటెడ్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. వాళ్ళే కాకుండా ఏ కులమైన ఈ న్యాయమైన రిజర్వేషన్ కాబట్టి దీనికి కూడా అందరి మద్దతు ఉంటుంది. ఫార్వర్డ్ అని కాదు, అందరి మద్దతు ఉంటుంది. న్యాయమైన హక్కులకు పోరాడడం ఈ బీసీ ఉద్యమం. మనం అనుకుంటున్నాం బీసీ అంటే 120 సుమారు కులాలున్నాయి. దాంట్లో
ఎంతో మంది వృత్తి పని వారు ఉన్నారు, అందరికీ న్యాయం జరగాలి. కాబట్టి వాళ్ళ జనాభా ఉన్నది కాబట్టి జనాభా ప్రతిపాదిక మీద అదే లెక్క ప్రకారం రిజర్వేషన్ కొరకు పోరాటం. కాబట్టి దీనికి నేను వారికి కవితమ్మకు మామయ్య అని కాదు, ఎందుకంటే తెలంగాణలో మేము కూడా తెలంగాణ ఉద్యమంలో స్టూడెంట్ లెవెల్ కూడా పోరాడినాం. అప్పుడు మరి ఈ రోజున కూడా న్యాయమైన పోరాటం కాబట్టి తప్పకుండా అందరి సపోర్ట్ ఉంటుంది. ఇక మరి ఇంకో ముచ్చట ఏంటంటే కవితమ్మ వాళ్ళ అయ్యా రాజ్యం వెళ్తేప్పుడు మరి బీసీల గురించి ఎందుకు కొట్లాడలేదు, మరి ఇప్పుడే బీసీల రాగం ఎందుకు ఎత్తుతుంది అనేది కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ కోళ్ళాగలు అంటున్నాయి, ఈ బీజేపీ కోళ్ళాగలు అంటున్నాయి, సోషల్ మీడియా కోళ్ళాగలు కూడా అక్కడెక్కడెక్కడెక్కడ వినపడుతుంది. మరి ఏం చెప్తావు వాళ్ళకు? ఇప్పుడు కవితమ్మ గారు జాగృతి స్థాపించి నేటికి 19 సంవత్సరాలైంది. మరి 2004లో అమెరికాలో ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగస్తులై ఉండి నెలకు లక్షల రూపాయల జీతభత్యాలు ఉన్నా కానీ తెలంగాణ పోరాటం తండ్రి అని కాదు, తండ్రి చేస్తున్న పోరాటం తెలంగాణ ప్రజలకు న్యాయమైన పోరాటం కాబట్టి మరి 2004లో తెలంగాణకు వచ్చి ఉద్యమం చేపట్టడం జరిగింది. తర్వాత మరి ఒక పక్కన పార్టీ పరంగా, రెండవ పక్కన ఒక సంస్థ తరఫున జాగృతి సంస్థని ఏర్పాటు చేసి ఏదైతే తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగ, ఆ బతుకమ్మ పండుగ ప్రతి ఆడపడుచు పుట్టింటికి పోయి మరి బతుకమ్మలు ఆడతారు. రాను 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 ఉమ్మడి రాష్ట్రంలో అది బతుకమ్మ ఆడడమే ఒక ఇకారమన్న ఉద్దేశంతో పోతే తన హైలీ క్వాలిఫైడ్ అయి ఉండి ఎన్ఆర్ఐ ఉండి బతుకమ్మని ఎత్తుకొని ఊరూరా తిరిగి మన సాంప్రదాయం మన బతుకమ్మ, ఎందుకంటే స్వాతంత్ర పోరాటంలో బాలగంగాధర్ తిలక్ గారు ఏం చేశారు, స్వాతంత్రం రావడానికి బ్రిటిష్ వాళ్ళు ఎక్కడైతే సంఘటితం కాకుండా మరి ప్రయత్నం చేశారు. మరి ఏదైతే వినాయక చవితి అనేది ఒకటి పెట్టుకొని ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో వినాయక చవితి అనే పండుగ ఏర్పాటు చేసుకొని ఆ సందర్భంలో గుమిగూడి మనకు స్వాతంత్రం కావాలని పోరాటం చేసిండు. అదే మాదిరిగా బతుకమ్మ అనే సాంప్రదాయం ప్రకారము ఊరు వాడవాడ తిరిగి దాంట్లో ముఖ్యంగా స్త్రీలను ఇన్వాల్వ్ చేసి తెలంగాణ సాధన అనేది తేవడం జరిగింది. మరి ఈరోజు పార్టీలు వేరు, ఒక సంస్థ యొక్క ఆశయాలు వేరు, ఆ ఆశయాల కొరకు పనిచేస్తున్నారు. కాబట్టి తప్పకుండా బీసీ రిజర్వేషన్ చెయ్యాలి. అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇస్తామంటున్నారు, కానీ ఇస్తామని దోబూచులు ఆడుతున్నారు, ఇంకా కాలయాపన చేస్తున్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా తొందరగా ఈ ప్రజల యొక్క బీసీ ఉద్యమానికి చేయుతనిచ్చి బీసీ రిజర్వేషన్ చేయాలని సారు. ఇక మరి ఆగతాలకు ఏంటంటే ఇప్పుడు కవితమ్మ బీసీల కోసం పోరాడుతుంది, తనలాడుతుంది బాగానే అనేది ఇప్పుడు అనుకోస్తున్నారు. కానీ మరి ఇప్పుడు అసలు బీసీలకు కవితమ్మకు అసలు ఏం సంబంధం ఏంది అనేది కూడా పక్క కొన్ని కోళ్ళాగలు మరుగుతున్నాయి. ఇక ఇంట్లో అదే ఆలోళ్ళు ఇళ్ళు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కోళ్ళాగలు కూడా సూర్యాపేట కోళ్ళాగ తీసుకుందాం. ఆ సూర్యాపేట కోళ్ళాగ కూడా కవితమ్మతోని ఊరుగా ఆడది పీరు లేవదు అన్నట్టుగా అసలు కవితమ్మ గురించి మాట్లాడే వేస్ట్ అన్నట్టుగా మరి ఆ కోళ్ళాగ మాట్లాడుతుంది. మరి ఇంట్లో మరి ఇటు బాగా సపోర్ట్ చేస్తలేడు, ఇటు అన్నా సపోర్ట్ చేస్తలేడు. మరి ఇప్పుడు ఏం జరుగుతున్నట్టు, ఎందుకంటే ఇది జనాలకు తెలుస్తలేదు. జనాలు అరే ఏదో అవుతుందిరా అనేది నా సొంతలకు ఏమరక. మరి వాళ్ళకి ఏం చెప్తావు, జనాలకు ఏం చెప్తావు? మరి అన్న దూరం అయింది, బాగా దూరం అయింది. మంది కవితమ్మని తిడుతుంటే ఈయనకు శరం ఎందుకు వస్తలేదు అనేది కూడా వస్తుంది సార్. మరి ఏం చెప్తావు వాళ్ళకు? ఉద్యమం అనేది ఆలోచన రావాలా, ఇవాళ కాకపోతే రేపు ఈ బీసీ ఉద్యమానికి అందరూ సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది ముందు చూపు ఉంటుంది, కొంతమంది ఆలస్యంగా ఆలోచన రావచ్చు. కాబట్టి పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాకుండా జనాభా ప్రతిపాదిక మీద న్యాయంగా వాళ్లకు సముచిత సంఖ్య ఉన్నది కాబట్టి ఆ సంఖ్య ప్రకారమే వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలన్న మరి ఉద్దేశం ఉన్నది. కాబట్టి ఒక మంచి
మరి ఉద్యమం కాబట్టి అందరూ రేపు ఈ రోజు కాకుండా రేపైనా అన్ని పార్టీల వాళ్ళు సపోర్ట్ చేస్తారు.